కష్టాలు సుఖాలు క్రైస్తవుడికి ఉంటాయి, అవి మన స్నేహితులు. కానీ దేవుడు మనకు ఒక ధైర్యము, ఒక అభయం ఏమిచ్చాడంటే తెలుసా? నేను నీ తోడుగా ఉన్నానన్నాడు. హల్లెలూయా. భయపడకు అని అన్నాడు దేవుడు. భయపడకు అంటే దానికి అర్థం ఏంటిది అంటే, అపవాది ఎన్ని తంత్రాలు చేసినా, ఎన్ని విధమైన నిన్ను చిక్కుల్లో వలలో వేయాలనుకుంటున్నా, నీ వెనకలో ఒక దేవుడు ఉన్నాడు, భయపడను అని నిలబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనము భయపడకుండా నిలబడాలి. ఎందుకు తెలుసా? మనం దేవుని పిల్లలము కాబట్టి. ఈరోజు మేము చర్చికి రాకపోవడానికి 110 కారణాలు చెప్పగలుగుతాను నేను. కానీ సంఘానికి వచ్చాము, దానికి కారణము ఒకటే, దేవుడు. మీలో ఎంతమంది దేవుని కొరకు పని వదులుకొనైనా సంఘానికి రాగలుగుతారా? నేను అడిగే ప్రశ్న అదే అందరికీ. మీరు మీ జీవితంలో ఏనాడైనా సంఘానికి డుమ్మ కొట్టకుండా వచ్చారా? దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత, దేవుళ్ళ ఎదుగుతున్న తర్వాత ఏనాడు, ఒక్కనాడు కూడా దేవుని సన్నిధిని వదులుకోకుండా మేము వచ్చాము. ఈరోజు మనం అందరం అడిగితే ఏమంటారు తెలుసా? నాకు ఈ కష్టాలు ఉన్నాయి, నాకు ఆ నొప్పులు ఉన్నాయి, నేను రాలేను, మా ఇంట్లో గెస్ట్ వచ్చారు, మా ఇంట్లో అది ఉంది, మా అత్త పోనీయలేదు, మా మామ పోనీయలేదు, మా ఇంట్లో వాళ్ళు వచ్చారు, మాకు ఈరోజు బట్టలు ఉతికేది ఉన్నాయి, ఈ సాకులే చెప్తామే. కానీ అవన్నీ పక్కన పెట్టి నేను ఈరోజు నా దేవుని కొరకు దేవుని మందిరానికి వెళ్ళాలని మీరు ఎప్పుడైనా నిర్ణయించుకొని వచ్చారు? ఒక వారం కనిపించే వాళ్ళు వచ్చే వారం కనపడరు, వచ్చే వారం కనిపించే వాళ్ళు ఇంకొక వారం కనపడరు, మళ్ళీ మేలులు కావాలని కోరుతాం.